హాయ్ ఎవ్రీవన్. సో ఎప్పుడైనా సరే మార్నింగ్ జర్నీ అనేది చేయాలి అంటే కాలేజ్కి వెళ్ళినప్పుడు అలా కార్ని బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకున్న తర్వాత ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేసి టైం ఎప్పుడవుతుందో ఏంటో అని చూసుకుంటా ఇలా ఫాస్ట్గా రెడీ అయిపోయేసి కిందికి వచ్చేసేసి వెహికల్లో మళ్ళీ కూర్చొని తర్వాత పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా కొద్దిమంది ఎప్పుడైనా కొత్త వ్యక్తులు కలిసినప్పుడు దాదాపు వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసినప్పుడు మన లైఫ్ కూడా ఓకే ఈ విధంగా ఎందుకు లేదు అనేది ఒక్కొక్క విషయం అనేది అర్థం చేసుకోవటం. తర్వాత కొంతమంది లైఫ్ అనేది సాఫీగా ఉండదు అనమాట. కొన్నిసార్లు వెళ్ళినప్పుడు చాలా ఎమోషనల్గా ఉంటుంది. కొన్నిసార్లు వెళ్ళినప్పుడు ఓకే మనం ఎందుకు ఇలా లేము అని చెప్పి ఇలానే ఉంటుంది అనమాట. సో ఇతను ఇక్కడ చూస్తున్న వ్యక్తి దాదాపు 28 స్టేట్స్ అనేది తిరిగారు అనమాట. తర్వాత ఎక్కువగా లైక్ డెవోషనల్ అనమాట పర్సన్. అంటే చాలా వరకు మంచి ప్లేసెస్ గురించి కానీ తర్వాత తన యొక్క జర్నీ కానీ తను ఎప్పుడైనా ఆ కార్ అనేది తెచ్చుకున్నప్పుడు పడినటువంటి కొన్ని స్ట్రగుల్స్ కానీ అలాంటివి చెప్పినప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాగనే కొంచెం ఏజ్ వచ్చినా కూడా ఇలాంటివి ఫేస్ చేయాలా. సో ప్రజెంట్ ఈయన సంపాదించే శాలరీ దాదాపు మినిమం 60,000 అనేది ఉంటుందని తను చెప్తున్నారు అనమాట. సో దాంతోపాటు లైఫ్ అనేది ఒక జర్నీ అనమాట. లైఫ్లో ప్రతి ఒక్కసారి ఎంజాయ్మెంట్ అనేది ఉండదు. తర్వాత అప్పుడప్పుడు స్ట్రగుల్స్ ఉంటాయి, అప్పుడప్పుడు హ్యాపీగా ఉంటాం అన్నమాట.